ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో ఆగస్టు 15వ తారీఖున ఎర్రకోట నుంచి జెండా ఎగరేస్తూ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు. రాబోయేటువంటి పండగ రోజుల్లో దీపావళి డబుల్ ధమాకా జరుపుకుంటారు ప్రజలోని. దానికి అనుబంధంగానే నిన్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. దాదాపు సామాన్యుడు ఉపయోగించేటువంటి అన్ని వస్తువుల మీద కూడా జీఎస్టీని తగ్గించడం జరిగింది. కొన్నిటి మీద పూర్తిగా ఎత్తేయడం జరిగింది. తినే పదార్థాల మీద 5% మించి లేకుండా చేయడం జరిగింది. మరి ఇంటికి వాడేటువంటి ఫ్రిడ్జ్లు ఇటువంటి వాటి మీద కూడా తగ్గించడం జరిగింది. అన్ని రూపాల్లోనూ సామాన్యుడి మీద భారాన్ని తగ్గించి మరింత సులభతరం కూడా చేశారు. వ్యాపారం చేసే వాళ్ళకు కూడా 4 స్లాబులు లేకుండా 2 స్లాబులకే తీసుకురావడం జరిగింది. మరి ఇదొక సాహసోపేతమైనటువంటి చర్య. ఈ చర్యకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుడితే మొట్టమొదటిసారి మద్దతు పలికినటువంటి వ్యక్తి ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజునే ఆర్థిక శాఖ మంత్రి గారికి చెప్పారు, ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. ఈ రిఫార్మ్స్ ని తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మనం తక్షణమే వీటిని ముందుకు తీసుకెళ్లాలి, సామాన్యుడి మీద బరువు తగ్గించాలి అనేటువంటిది. అట్లానే సమావేశంలో కూడా అంతే బలంగా వాణిని వినిపించడం, అన్ని ఏకగ్రీవంగా మనం ఆమోదింపజేసుకుని ఈ నెల 22వ తారీఖు నుంచి